ఎక్కడికెళ్ళావు మామ్? ఆకలిస్తుంది బేబీ. తినటానికి ఏమైనా తీసుకొద్దామని హోటల్కి వెళ్ళా. ఒక ప్లేట్ ఇడ్లీ దొరికింది. చెరొకటి తిందాం. నిరాహార దీక్ష చేస్తున్నాం కదా, తినొచ్చా? అబ్బా, ఇక్కడెవరున్నారని చూడ్డానికి కామ్గా టిఫిన్ తినేసి ఊరికే ఉందాం. ఇదిగో, ఏం తినకుండా ఉంటే చచ్చూరుకుంటావు. ఇదిగో పట్టు, నువ్వొకటి నేనొకటి లాగించేద్దాం. సరే మామ్, ఇవ్వు. మీరు పలికిన ప్రగల్భాలేంటి, పడుతున్న కక్కుర్తేంటి? అబ్బా, నేను మిమ్మల్ని పట్టుకోవడానికి రాలేదండి. అరే, పట్టుబడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ఓకే రాజీ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ప్లీజ్ ఆ ప్యాకెట్ ఇవ్వండి, కాస్త తొందరగా తినేసేస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఏమన్నా తింటే వీడియో తీయటానికి నా సుపుత్రుడు సెల్ పట్టుకొని కిటికీ దగ్గర సిద్ధంగా ఉన్నాడు. అబ్బా, ఇప్పుడు లేండి, బాత్రూమ్కి వెళ్ళాడు. వాడు వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి. ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. జాగ్రత్తగా ఉండండి. మీరు చేస్తుంది మంచి పనే. ఇంత మంచి పని చేస్తూ వెదో జానెడు పట్టుకి విలువకండి. ఒక 2 రోజులు తినకపోతే నష్టమేం లేదులే. అన్ని రోజులా? 2 రోజులా? ఏదో మాట వరుస కన్నానులేండి. 2 రోజులు కాదు 3 రోజులు. మనకు రోజులు ముఖ్యం కాదు, కోరుకున్నది నెరవేరడం ముఖ్యం. దానికోసం ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండండి. నేరుగా కాకపోయినా ఇదిగో ఇలా పరోక్షంగానైనా సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రత్నమాల గారు, మంచినీళ్ళు లేవా? పర్లేదులేండి, లోపలికి వెళ్తున్నానుగా, తాగేస్తాను. రత్నమాల గారు, ఇడ్లీ ఎక్కడ తెచ్చారో కానీ చాలా బాగున్నాయి. సామాన్య, సూర్య నీకే దక్కాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అర్థమైందా? అమ్మో, వచ్చేస్తాడు, మా వాడు వచ్చేస్తాడో ఏమో. దేనికైనా ప్రాప్తం ఉండాలి మామ్, అది మనకు లేదేమో. అవును బేబీ, ఆకలేస్తుంది. అలాగని రాత్రి సమయం అని చూడకుండా ఒక ఆడపిల్లని, ఆ పిల్ల తల్లిని ఇంట్లో నుంచి గెంటేస్తారా? మంచిగా చెప్పాం, వినలేదు. మర్యాదగా అడిగాం, లెక్క చేయలేదు. మరి ఇంకేం చేయమంటారు చెప్పండి? మీకు ఫ్యామిలీ ఉంది కదా, ఇలాంటి ఆడదాన్ని మీరు మీ ఇళ్లలో భరించగలరా? తను చేసిన ఒక్కొక్క పని చెబితే మీరే తను ఎక్కడి నుంచి తరివేస్తారు. ఓ బోర్డులు పట్టుకొని వచ్చారు. హలో సార్, మేము ఈ పేపర్లో న్యూస్ మాత్రమే చదివి రాలేదు. ఈ అమ్మాయి గురించి మొత్తం తెలుసుకునే వచ్చాం. ఏం తెలుసుకున్నారు? ఈ అమ్మాయి మీద ఒకసారి అటాక్ జరగడం, ఈ అమ్మాయి ప్రాణాలతో పోరాడి బయటపడడం నిజం కాదా సార్? ఈ అమ్మాయి మీద ఎవరు అటాక్ చేశారనే విషయం బయటకు చెప్పకుండా మీ కుటుంబానికి అనుకూలంగా తను మీడియా ముందు చెప్పడం, మీ కుటుంబాన్ని సేవ్ చేయడం నిజం కాదా సార్? అసలు ఈ సామాన్యాన్ని పెళ్లి చేసుకుంటానని మీరు మాట ఇవ్వబట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడగబట్టే కదా సార్, అప్పుడే ఈ అమ్మాయి సైలెంట్ అయిపోయింది. తనే గనక అసలు తనపై అటాక్ చేసింది ఎవరో ఆ రోజే మీడియా ముందు సామాన్య చెప్పుంటే మీరంతా ఈ పాటికి జైల్లో ఉండేవారు కదా సార్. చెప్పండి సార్, చెప్పండి, సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి సార్. ఏం చెప్తారు? అసలు సమాధానం ఉంటే కదా. మీరు మాట్లాడకుండా ఉంటారా? విల్ యు షట్ అప్? ఆవిడ మీద అరుస్తారేంటండి? మేము అడిగిన మాటల్లో నిజం ఉందా లేదా? అబద్ధమైతే చెప్పండి, వెళ్ళిపోతాం. ఇలా చూడండి, ఈ సామాన్య గురించి మీకు ఒక్క యాంగిల్ మాత్రమే తెలుసు.
మీరంత సపోర్ట్ చేయాల్సినంత ఉత్తమరాలేం కాదు. ఇలాంటి ఆడదానికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఆ విషయం తెలిస్తే సిగ్గుతో తలదించుకుంటారు. సాటి ఆడదాన్ని నేనే చెప్తున్నాను. ఈవిడ గారు ఎలాంటిదో దయచేసి అర్థం చేసుకోండి. ఏయ్ పద్మ, బెటర్ హోల్డ్ యువర్ టంగ్. నా బేబీ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆ ఏంటి ఏంటి నీ కూతురు గొప్పతనం? నీ కూతురు చేసిన ఒక్కొక్క బాగోతం వీళ్ళందరికీ చెప్పమంటావా? ఏయ్ ఏం చెప్తావే చెప్పు. ఇంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఊరుకుంటానా? చెప్తాను. అక్క నువ్వు ఊరుకో. ఏంట్రా ఇంకా ఊరుకునేది? ఎక్కడి నుంచి దాపురించిందో మన ఇంటికి దరిద్రం పట్టినట్టు పట్టింది. అసలు ఎందుకు ఆలోచిస్తున్నావు? దీన్ని ఈడ్చిపారి. జయంత్ గారు, మా ముందే ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇంకా లోపలేం జరిగిందో మేము అర్థం చేసుకోలేమా? మీకు అర్థం కాని విషయాలు తను చేసిన ఆగడాలు చాలా ఉన్నాయి. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే షీఈ్ ఎ క్రిమినల్. ఎస్, తనది క్రిమినల్ బ్రెయిన్. ఆఖరికి తన మీద జరిగిన అటెంప్ట్ టు మర్డర్ కూడా తన ప్లాన్ అని మాకు అనుమానం ఉంది. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి ఏంటి సూర్య, నువ్వేనా ఆ మాట అనేది? నువ్వే నా ప్రాణంగా, నువ్వే నా జీవితంగా, నువ్వే నా సర్వస్వంగా భావిస్తున్న నేను, నిన్నొక దేవుళ్ళ భావిస్తున్న నేను క్రిమినల్నా? చెప్పు సూర్య, చెప్పు సూర్య, నేను క్రిమినల్నా? ఇంతకంటే నన్ను ఇక్కడే చంపే సూర్య. నేను క్రిమినల్ని కాదు సూర్య, నేను క్రిమినల్ని కాదు, నేను క్రిమినల్ని కాదు, కాదు కాదు, నేను క్రిమినల్ని కాదు సూర్య, నేను క్రిమినల్ని కాదు. నన్నింత మాట అనే కంటే నన్ను ఇక్కడే చంపేచ్చు కదా. చంపే సూర్య. చెప్పు సూర్య, చెప్పు. నేను క్రిమినల్ని కాదని చెప్పు సూర్య, చెప్పు. నేను క్రిమినల్ని కాదు సూర్య. నన్ను నమ్ము సూర్య, నన్ను నమ్ము సూర్య. నేను చెప్పేది విను బేబీ. సూర్య డౌన్ డౌన్, సూర్య డౌన్ డౌన్, సూర్య డౌన్ డౌన్. సామాన్యకి న్యాయం జరగాలి. సామాన్యకి న్యాయం జరగాలి. సామాన్యకి న్యాయం జరగాలి. సూర్య డౌన్ డౌన్. స్టాప్ ఇట్. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా ఇంటి ముందు ఇలా గోల్ చేయడం ఏం బాగాలేదు. ప్లీజ్ వెళ్ళండి. సామాన్యకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే కూర్చొని పోరాడతాం. కూర్చోండి. ఇక్కడే ఉంటాం. సూర్య డౌన్ డౌన్, 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 సూర్య డౌన్ డౌన్. హలో కమిషనర్ గారు. సూర్య, నువ్వే ఏదో ఒకటి చేసి ఈ గొడవ ఆగేలా చెయ్యి. మళ్ళీ పోలీసులు వస్తే గొడవ పెద్దదవుతుంది కదా. లేదు సార్, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే పోలీసులు రావాల్సిందే. నానమ్మ కూడా ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది.